మనమే సోల్జర్స్ అని చెప్పారు, వారధులు అని చెప్పారు. అలాగే మనమే వి ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ట్రీ అని చెప్పారు. ఇన్ని క్రెడిట్స్ అన్ని వాలంటీర్స్ మాత్రమే ఇస్తున్నారు జగన్ సార్. అలాగే జగన్ సార్ మనకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన వల్ల ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే హైకోర్టుకి వెళ్ళారు. మీకు తెలుసో తెలియదో కానీ మనకి సేవా మిత్రకి 20,000 రావాలి. కానీ సార్ జగన్ సార్ మనకి 20,000 వెయ్యాలని అందరికీ అనుకున్నారు. మన కష్టము జగన్ సార్ గుర్తించి వెయ్యాలనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఎలా ఇస్తారు మీరు అనేసి కోర్టుకి వెళ్తే మనకి ఇప్పుడు ఏం చేస్తారంటే 15,000 చేశారు. అమ్మ అడగలేదే పెట్టదంటారు. పెట్టి వాళ్ళు కూడా చెడగొట్టేస్తున్నారు ఎవరో చంద్రబాబు నాయుడు గారు. సో అలాంటి ప్రభుత్వం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్లస్ ఇంకా చాలా చాలా మంది చాలా చాలా మంది కంబైన్ అయ్యి రావాలనుకుంటున్నారు. కానీ సింగిల్ గానే వస్తుంది, సింగిల్ గా వస్తుంది. వాటికి కట్అవుట్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈవెన్ జగన్ అనే వర్డ్ ఉంటే ఆ వర్డ్ వల్లనే మనం వి కెన్ ఏబుల్ టు ప్రెస్ ద బటన్. జగన్ నేమ్ చెప్తేనే మనం ఓట్ అన్నది వేస్తాం. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులన్నీ ఇంత అంతా కాదు, చాలా మంచి పనులు చేశారు. ప్రజలకే కాదు, అది ప్రజలందరికీ చేశారు. ప్లస్ జాతి మతం కులం భేదం ఏది చూడకుండా సోషల్ జస్టిస్ ఏమి లేకుండా అందరికీ ఈక్వల్గా ఇచ్చారు. కానీ అలాగే ఏంటంటే జగన్ సార్ ఇప్పుడు మనకి 10,000 ఎంతో చేస్తారన్నారు సార్. అలా రాపాక ఎమ్మెల్యే గారు మీరే హామీ ఇవ్వాలి సార్ మాకు. వాలంటీర్స్ అందరికీ మాత్రం మీరే. కానీ సార్ అది మేము చెప్పుకోవాలి కదా, మేము మీ అందరి తరఫున మాట్లాడుతున్నాం. ఎందుకంటే మాకు ఈ 5,000 అన్నది చాలా ఇబ్బందిగానే ఉంది. కానీ సార్ జగన్ సార్ చెప్పినట్టు మాకు విన్ అయిన వెంటనే మాకు మాత్రం మంచిగా శాలరీ పెంచుతారు. ఆ విన్ అయిపోయారు, ఇంకా అవ్వటం కాదు. ఎందుకంటే ఎమ్మెల్యే సారు మనం నెగ్గించుకోవాలి. అలాగే వాళ్ళ అబ్బాయి గారు వెంకటరమణ గారు యూత్ ఐకాన్, వెరీ గుడ్. హీస్ డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ గుడ్ థింగ్స్ ఇన్ ద చాలా బాగా చేస్తారు సార్. అలాగే ఈ సార్ కూడా ఎక్కడ గడప గడపకి ఈ గురించి చెప్పాలంటే సార్ గురించి 6:30 రమ్మంటే 6:15 కల్లా ఉండేవారు సార్. మా కంగారు వచ్చేసింది అనమాట. ఏంటంటే పరిగిలే చాలా బాగా చాలా బాగా చేశారు. అంటే అంత ఎనర్జీ ఉందా సార్కి, అది చెప్తున్నాను. సరే సార్ ఏంటంటే మేము వాలంటీర్స్ అన్నది మేము లేకపోతే ఏది జరగదని అంటున్నారు. అవునండి, నిజంగా వాలంటీర్స్ లేకపోతే ఈ రోజులో ఏమీ లేదు. ఎందుకంటే మా పరిధిలో ఇప్పుడు సపోజ్ మేము ఉన్నాం, మా పరిధిలో 450 మెంబర్స్ మా గ్రిప్లో ఉంటారు. అమ్మ ఎవరికి వేయమంటారు ఓటు అంటే సేమ్ ఎవరు మంచి చేశారు మీకమ్మా, మీరు అన్నం తింటే కనుక ఎవరు మంచి చేశారో వాళ్ళకే వేయండి చెప్తాం. అంతే కదండి, అంతే. ఎందుకంటే ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వస్తాయి. ఎవరైనా గత ప్రభుత్వం మనకి ₹1 ఏమైనా వచ్చిందా? రాలేదు. సో మనం ఏది లబ్ధి పొందలేదు అప్పుడు. ఇప్పుడైతే ₹1 ఎవరు ఇస్తున్నారండి? మన పేరెంట్స్ తప్పితే మనకి పాకెట్ మనీ ఎవరు ఇవ్వట్లేదు. సో ఇప్పుడు జగన్ సార్ ఇస్తున్నారు. అలాగే మన అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి ఇంకా చేయూత కార్యక్రమాలు ఇంకా చాలా 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 ఎవ్రీ గుడ్ అన్ని సంక్షేమ పథకాలన్నీ ఉన్నాయి. సో ఆ పథకాలన్నీ తీసుకుంటున్నామంటే మనం న్యాయం చేయాలంటే మనం జగన్ సార్కి కంపల్సరీగా we have to vote for జగన్ only. And here in this constituency, yes, Roger constituency, MLA. That is the aim. Yes sir, I'm just telling about that only. That is the aim for ourselves, and also we have to work very hard for the gathering of votes. ఇంకా ఏంటంటేనండి వాలంటీర్స్ లేని ఏమీ లేదు. అవును, ఎందుకంటే మనం కష్టపడినంత ఎవరు కష్టపడరు. మనం 10 సార్లు తిరుగుతాం జిరాక్స్ కాసమని. ఎవరైనా తిరుగుతారా? వాళ్ళు లేకపోయినా సరే సార్ మేము పొద్దున వెళ్తాం, సాయంత్రం వెళ్తాం, ఈవినింగ్ అన్ని చోట్ల వెళ్తాం. వాళ్ళు లేకపోతే
చేసుకుంటాం సార్. అంత కష్టపడుతున్నాం సార్ అందరం, నేనే కాదు, హోల్ వాలంటీర్స్ వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ సార్. అంటే మీరు కంపల్సరీ